బాగా టీక్ టాక్ తయారైపోతుంది ఎటు పోతుందని అన్నట్టే. మొన్న పొంగ సుతం గిట్నే కనిపించింది అక్క, టిక్ టాక్ తయారైంది. ఎటు పోతుందో ఏమో ఏమో మరి ఎటు పోతే మనకేంది, ఉండక ఉండక ఓ నీకేదో పెద్ద సుటమైనట్టే మాట్లాడుతున్నాయి దాని గురించి. సపరేట్ నోరు ముస్తా బాగా మాట్లాడినావు కానీ. పచ్చినోడు లేడు, మనం అటు నగతీయలేము. వీడు ఆకు మంచిగా తెత్తలేడు, వీడేమో ఆకు మంచిగా తెత్తనేమో పైసలు చక్కగా ఇస్తలేడు. మరి అరయవైనా కలవైనా సపరంట నెట్ పైసలు ఇస్తారు కదనే గిరిజ. మరి చెప్పు పోదాం అంటే పోదాం. ఆయన ఒక ఆయన ఉన్నాడు రమ్మానంట అడుగుతా. మరి మరి ఏదైతే అయిందే పోయేదానికి తినుడు పండుడు ఇక మనకు అదే అలవాటు అవుతుంది. అట్లా పోతేనే పానం హుషారు ఉంటది. భీమయ్య ఉన్నాడు అడుగుతావు, దొరికిపోతాడా భీమయ్య ఉన్నాడు అడుగుదాము. అడిగితే ఆయన సపరేట్ పోదామే పోరు. మరి నిన్ను ఫోన్ చేస్తా. మరి నువ్వైతే జపం తిని అంటుకొని తిని రెడీ ఉండు పొద్దుగాల. చెప్తా ఆయనకు భీమయ్య అత్తాడు. అత్తయ్య చెప్తాం ఇంకింత మంది ఉన్నాం అత్త పోయానని చెప్తా ఆయనకు. సరేనా? నేను ఆలుగడ్డలు ఆ బీరకాయ కలిపి అండిన పావు కిలోని తీసుకుని ఇంటి అండినిగా. అవునే గిరిజ, ఇది బాగా టీక్ టాక్ తయారైపోతుంది ఎటు పోతుందని అన్నట్టే. మొన్న పొంగ సుతం గిట్నే కనిపించింది అక్క, టిక్ టాక్ తయారైంది. ఎటు పోతుందో ఏమో ఏమో మరి ఎటు పోతే మనకేంది, ఉండక ఉండక ఓ నీకేదో పెద్ద సుట్టమైనట్టే మాట్లాడుతున్నాయి దాని గురించి. సపరేట్ నోరు ముస్తా బాగా మాట్లాడినావు కానీ. ఆయన రాదక్క, నువ్వు కూర్చోక మా దాంట్లోకి ఎందుకు వస్తాడు నన్ను ఇట్లా ఇట్లా చేసినాక లొల్లు కామంటే కావా అప్పుడు దూకో దానికి ఎప్పుడో ఆయితా మేము అన్నట్టుగా. దాంతో మనకెందుక గిరిజ గాని ఇది ఎటు పోతుందో మరి రాజుగానికి ఎప్పే పోతుందో మరి ఒకసారి రాజుగానికి మనం చూసి చెప్పండి నాడదు ఒకసారి రాజుగానికి చెప్పాలి. చక్క అది గట్టి పోతుంది మరి పోయి చూద్దాం చూద్దాం. ఆనే గిరిజ, ఇది బండెక్కింది పోతుందే. మనం రాజుగారి దగ్గరికి పోయి చెప్పాలి ఖచ్చితంగా దాని గురించి. ఫోన్ బండెక్కిపోయిందని. పోదాం ఖచ్చితంగా చెప్పాలి. అవునే గిరిజ, తాళం ఉన్నది ఇప్పుడు లేడు. మళ్ళీ వద్దాం మళ్ళీ వచ్చి కలుద్దామని తింటున్నావా మళ్ళా. చక్క రాజుగాడు వచ్చిండే మరి పోయేద్దాం కానీ ఇద్దరిద్దరం పోవద్దు. ఒక్కదాన్ని పోయేస్తా, మళ్ళీ ఇద్దరిద్దరం పోతాడు ఏమనుకుంటాడే. నేను పోయి వచ్చిన వాళ్ళు పోదు. ఇప్పుడే పొలం కాడికి వచ్చి కూర్చున్నా. అత్తమ్మకి ఏందక్క, ఏం సమేత అక్క పనాలు వచ్చినావు? ఏం ముచ్చట్నే? ఏమోరా ఏమో ముచ్చట్టుండే చెప్పాలని గాని ఇక. అయ్యో ఏం ముచ్చట్నే జర చెప్పరాదే. ఏమోరా పర్వాలేదు చెప్పే. రాదాచిన వాళ్ళే చెప్తా పోనీ ఇక. మరి అయ్యో చెప్పరాదే. రాదాచిన వాళ్ళే చెప్తారా ఇక. అగో ఈ అక్కకేం పుట్టింది, ఏదో ముచ్చట చెప్తా అని వచ్చింది, మళ్ళా రాదాచిన వాళ్ళే చెప్తా అని అట్ట పోతుంది. ఎట్లయితే అట్లా ఖచ్చితంగా దాని గురించి అని చెప్పేద్దాం. వింటున్నావు? నాడు ఇద్దరం పోయి చెప్పాలి.
అవునే అక్క అప్పుడేదో ముచ్చట చెప్తానత్తిరి రాధ వచ్చిన వాళ్ళు చెప్తానంట్రి మరి ఇప్పుడన్నా చెప్పరాదే జరా వచ్చిందే ఇంట్లోనే ఉంది అప్పుడు నువ్వు ఎటువైనవురా రాదా బండి ఎక్కువ వేయిందిరా చింతకాడికేని అవునే అక్క ఏం మాట్లాడుతున్నావే ఓల బండి ఎక్కిపోయిందే 3 రోజుల కాడ అప్పుడు రాధ బండి ఎక్కిపోయిందిరా నేను చూసిండ్రా అబ్బా అక్క మీ అసంటోళ్ళు 4 ఉంటే ఆ ఊరు బూడిదైపోతుంది చూసిందా చెప్పినాంరా గంత మాట పడుతుంది చూసిందా చెప్పినాంరా గంత మాట పడుతుంది ఏం చూసిరే అక్క చూసినా అంటూరు 3 దవల కాడ బండి ఎక్కించకపోయింది రాధను నేనేనే మా గని ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ని అందరూ ఆదరించండి. మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.